కరకగూడెం మండలంలోని గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు సన్మాన కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేయింబగళ్లు కష్టపడి కరకగూడెం మండలంలో అఖండ విజయాన్ని సాధించేందుకు కీలక పాత్ర పోషించిన మండల నాయకత్వానికి, అభ్యర్థులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల విశ్వాసంతో గెలిచి సత్తా చాటిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలిచ్చినటువంటి బాధ్యతను గుర్తించి గ్రామాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, టీపీసీసీ మెంబర్ చందా సంతోష్, ఎర్ర సురేష్, తోలెం నాగేశ్వరరావు, పోలేబోయిన తిరుపతయ్య, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వసంతరావు గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటాము. ఒకసారి అందరూ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ మన కరకగూడెం మండలం ఈ గెలుపు అనేది సంక్షేమ ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి ప్రజలు ఇచ్చిన గెలుపుగా నేను భావిస్తా ఉన్నాను. ప్రజాప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని చూసి ప్రజలు అందించినటువంటి గెలుపుగా నేను భావిస్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వారి పట్ల ఇవాళ కరకగూడెం మండలం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారంటే మన ప్రజాప్రభుత్వం పాలన అద్భుతమైన పాలన అందిస్తుందనే మంచి సంకేతాలు ఎన్నికల్లో తేటతెల్లం అయిపోయింది. ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పనుల్ని ఏదో ఒక కుటుంబం, ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం కూడా మన ప్రభుత్వం అందిస్తున్న పథకాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా నిత్య పార్టీ, నచ్చే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, అన్ని కులాలని కాంగ్రెస్ పార్టీ అందరూ కాంగ్రెస్ పార్టీ. ఆ రీతిలో కొంతమంది పంచాయతీ ఎన్నికల్లో గెలవాల్సిన పంచాయతీలో కూడా తేడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. గెలిచిన దగ్గర కొంతమంది తేడా చేసినారు, మన పక్కన తిరుగుతూ చేసినారు. రిపోర్ట్ అంతా నా దగ్గర ఉంది. వాళ్ళకి ఏంటంటే యాక్షన్ చేసేవాళ్ళు, జీవించేవాళ్ళు పార్టీలో పనిచేయరు. ప్రజల కోసము, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం, కాంగ్రెస్ పార్టీ బలమైన నిలబడే దానికోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యలు ఉన్నారు. కాబట్టి మీరు ఈ యొక్క ప్రజా ప్రభుత్వంలో భాగస్వాములైనందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొక విషయం నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మన 16 పంచాయతీలో 9 పంచాయతీలు మనం కైవసం చేసుకోవడం జరిగింది. మిగతా పంచాయతీలు కూడా స్వల్ప మెజారిటీలతో వార్డు సభ్యులు కానీ, పంచాయతీలు కానీ ఓడిపోవడం జరిగింది. మీరెవరు కూడా నిరాశ పడకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే రాష్ట్రంలో ఉంది మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మన